కాకినాడ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పర్యటించబోతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. పర్మిషన్ ఉన్న వాళ్ళను మాత్రమే కలెక్టరేట్ లోకి అనుమతిస్తున్నారు పోలీసులు. ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణలో జరుగుతున్నటువంటి సంఘటనలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అటు మత్స్యకారులకు సానుకూల నిర్ణయం రాకపోతే ఆందోళనలు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది పోలీసులకు. దీంతో అప్రమత్తమైన పోలీసులు హై సెక్యూరిటీ అరేంజ్ చేశారు. అటు కాసేపట్లో కలెక్టరేట్ లో అధికారులు కమిటీ మత్స్యకారుల నేతలతో సమావేశం కాబోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు చాలా కాలంగా సముద్ర కాలుష్యం వల్ల జీవనోపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య తీవ్రతను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్ అధికారులతో కలిసి పడవలో సముద్రంలో ప్రయాణించబోతున్నారు. కాలుష్య ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు. ఈ పర్యటన ద్వారా మత్స్యకారుల వాదనల్లోని వాస్తవాలను గ్రహించి తగిన చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇక సముద్ర పర్యటన అనంతరం పవన్ కళ్యాణ్ ఉప్పాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు. ఈ వేదికపై మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వారి సమస్యలను విని ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇవ్వబోతున్నారు.